లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ సైడ్ సంగతి సరే, ఆ విష్ణు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం. ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడు ఉన్నాడు? ఇంకేడుంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడెవడరా? నీ పిల్ల మొగుడా చెప్పను నాకు. ఆ సేటు కూడా 10 రూపాయలు వాడి 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం అబద్ధం, నోరు తెరుచు అబద్ధం అబద్ధం. పేరు విష్ణు, చావెట్టున్నా న్యూస్ ఎంత సింపుల్గా ఉండాలంటే తెల్లారా కొందుకు కోవిడ్ మళ్ళా లిస్టులో చేరిపోవాలా. ఎవడ్రా నువ్వు? ఈయనమోని నేను కాల్చితే కత్తవుతాను. ఇప్పుడు దొరికినారా ఓడు నా పెట్టుకున్నా 10 రూపాయలే. ఇది తలతెక్కలు నా కొడుక. అవును సార్, లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవు. నాకెందుకో మినిస్టర్కి ఈ కేసుకి ఏదో సంబంధం కొంచెం కొంచెం. మచ్చా ఏమైందినా? ఎవరు నా వల్ల? అంతా అయిపోయినదిరా. ఇన్నాళ్ళు ఆడు చేసిన మంచి ఈ రోజు ఆడిని ముంచేస్తాడరా. వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహితాం కృపాణ. ఇందిరా ఆలోచిస్తున్నావు? ఎవరి చేతిలో చస్తావానా? అబ్బాయి లేదన్నా, మీలో ఒక్కనైనా కొట్టకన ఉండడానికి రీజన్ ఏదైనా ఉండదా అని ఆలోచిస్తూ ఉండ. మిమ్మల్ని చూస్తుంటే అయ్యేటట్లేదులే కానీ రండి. మీకు నా ప్రాబ్లంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవర్రా పంపింది?
ఎవడు? రే విష్ణు, ఏంటికి ఇదంతా? మంచి మంచి అని చేతికి కత్తొచ్చేదాకా తెచ్చుకున్నావు. మచ్చా, బిన్నె ఎలబారేడు కన్నా పూడురా. ఇదేదో పెద్ద వ్యవహారంలో ఉంది. ఏంటో ఉంటే చంపేస్తారా? యాడికి పోయేది? ఇప్పుడేగా తెలుసుండది దీని వెనకాల ఎవడో ఉన్నాడని. రే, ఏం మాట్లాడుతుండవురా? వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండారో. చంపేస్తారా? ఆ అమ్మకేం కాదు, 7 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చేస్తుంది. 7 ఏళ్ళ? 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తా సరే, మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది. వాడెక్క ఇడికి హెల్ప్ చేయడం వల్లే ఫ్యాషన్ అయిపోయినదిరా. ఏంద్రా, అందరికి హెల్ప్ చేసి దేవుడైపోదాం అనుకుంటాండావా? మనిషిని వదాం అనుకుంటున్నా. నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్, నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దీన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసాడు. అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టుతో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను? ఇందాక లాస్ట్లో ఏదో అన్నావు బాబాయ్. అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు. బతికే ఉన్నాడు సార్. ఆ ఎలుంగుడు మొహమ్మడు. ఎందుకు చేశాడు? వాడు ఎందుకు చేశాడు అనే దానికంటే వాడు ఎక్కడున్నాడని తెలిసి పట్టుకుంటే దర్శనాన్ని బయటికి తీసుకురావచ్చు అనిపించింది సార్. దానికోసం చాలా ప్రయత్నించాను. రీపోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడికో మెసేజ్, కంప్లైంట్ తీసుకోండి అని రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్, డాక్టర్ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికి ఒక మెసేజ్. ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ సార్. ఏంటా మెసేజ్? గూగుల్ పే సార్. ఓ,
ఒకప్పుడు మనిషిని కొనడానికి కొంచెం టైం పట్టేది సార్. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. సార్, మనిషిని కొనడం తప్పు కాదు సార్, అమ్ముడుకు పోవడమే తప్పు. ఏం చేద్దాం సార్, వెనకడికో సామెత ఉందిగా, కర్ర ఉన్నోడితే బర్రె అని. ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు. ఏమీ దిక్కుదోచని పరిస్థితి. ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్. తాత, అందరూ అంటున్నారు మా అమ్మ నాన్న చెడ్డోళ్ళని, మరి మంచోళ్ళు ఎవరు? మంచి చెడు అనేవే కేవలం సందర్భాలబ్బా. వాటికి నువ్వెట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది, అంతే. అయినా నీకు విషయం చెప్పనా, చెడనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఒక్కడ ఆగిపోతుంది. అదే మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది. ఒక్కసారి అయ్యిందో ఆగదు. నాకేదో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను. కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మీ అందరిలాగే నేను చిరంజీవి గారి అభిమాని. నా ఫ్రెండ్ ఒకడు ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండడం వల్ల వాడు పండగకి ఇంటికి వస్తే వాడు ఫోన్లో ఆయన నెంబర్ చూశాను. చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్. అప్పుడు సరదాగా నాకు ఒక ఆలోచన వచ్చి చిరంజీవి గారు పక్క నెంబర్ ఎవరిదై ఉంటుందబ్బా అని కాల్ చేశాను. ఎవరో ఈస్ట్ గోదావరి స్వామి గారంట. కాల్ లిఫ్ట్ చేశాడు. ఆయనతో సరదాగా మాటలు కలిపి, ఏంటి సార్ మీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా అని అడిగాను. అదేంటండి అలా అడుగుతారు, నేను మెగాస్టార్ గారి అభిమాని అన్నాడు. ఏంటండి ఏమైనా అవకాశం వస్తే ఆయనతో ఫోన్లో మాట్లాడతారా అని అడిగాను. అయ్యో మాట్లాడతానండి, మీ దగ్గర ఏమైనా నెంబర్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన పక్క నెంబరే చిరంజీవి గారు. ఈస్ట్ గోదావరిలో స్వామి గారు ఎక్కడ, మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ? ఎంత అందంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇలాంటి అందమైన కాన్సెప్ట్తోనే నా జీవితంలోకి వచ్చింది దర్శనం. మీరందరూ చూసే ఉంటారు, ప్రాంక్ వీడియో చేసి ఒకరిని చంపి జైల్లో కూర్చొని ఉంది. కానీ చచ్చిపోయినాడు మాత్రం యాడో దూరంగా మన మధ్యలోనే ఉన్నాడు. వాడి చావుని వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక అమాయకురాలైన అమ్మాయిని ఇరికించి వెళ్ళిపోయాడు. ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. దూరంగా ఉన్నవాడిని సింపుల్గా రీచ్ అవ్వాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ షేర్ చేయాలి. అలానే మీ కాంటాక్ట్లో ఉన్న అన్ని నెంబర్లకి షేర్ చేయాల్సిన అవసరం లేదు, మీ పక్క నెంబర్లకి షేర్ చేస్తే చాలు. ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ రియాక్షన్ చైన్ రియాక్షన్. మీ నెంబర్ పక్కన ఏ సీఎంఓ, పిఎంఓ, సచినో, ధోనినో, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ అమ్మాయికి న్యాయం చాలా త్వరగా జరుగుతుంది. ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అది కాదు విష్ణు, మేము ఇక్కడ 100 మంది డిఫరెంట్ పీపుల్ ఉన్నాం. మేమందరం షేర్ చేసి ఒక 200 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరూ షేర్ చేసి ఒక 400 మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఇండియా బ్రదర్. 5 గంటలకి చప్పట్లు కొట్టమంటే అందరం కలిసి కొట్టాం. 9 గంటలకి దీపాలు వెలిగించమంటే ఇంటిల్లిపాది కలిసి వెలిగించాం. అది పిఎం చెప్పాడు బాస్. అడిగింది పిఎంఆ, సీఎంఆ, కామన్ మ్యాన్ అని చూడరు. అడిగిన దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా అని చూస్తారు. అయినా ఓ మంచి పని ఒక మంచి కోసం మంచి ప్లేస్ నుంచి మొదలు పెడుతున్నాం. చెడైతే జరగదు కదా. ప్రవాసాన్ని దాటి కదిలే ప్రవాహాన్ని